అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. టాలీవుడ్ మోస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 6 ఏళ్ల కిందట జరిగిన ఓ సంఘటన ఇప్పుడు మెడకు చుట్టుకున్నట్లయింది. అప్పటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తెలుస్తూ తీర్పునైతే ఇచ్చేసింది. ఇక ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. రామ్ గోపాల్ వర్మపై ముంబైలో 2018లో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గత 7 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వర్మ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లడం జరగలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అతనిపై నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,000 పరిహారం అనేది చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే గనక 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు బాగా ఫామ్ లో ఉన్న ఆర్జీవి ఈ మధ్య కాలంలో నాసి రకం సినిమాలు చేస్తూ వరుస ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడు. పైగా ఆర్జీవి ఏం ట్వీట్ చేసినా సరే, అసలు ఏం మాట్లాడినా సరే అదో సెన్సేషన్ గా మారిపోతుంది. ఇలా ఆర్జీవి చేసే సినిమాలు హిట్ ఫ్లాపుల కన్నా కూడా తన మాటల తూటాలతోనే ఎక్కువగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాడు. అయితే తాజాగా తన ప్రవర్తన పట్ల, తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని సత్య ప్రమాణంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో సిండికేట్ పేరుతో రామ్ గోపాల్ వర్మ కొత్త మూవీ తీస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన ఈ కొత్త మూవీలో ఎవరు నటించబోతున్నారు, దీని కథ ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి అంతకు ముందు లాగానే తీస్తారా, మరో కొత్త కోణంలో తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.